జరుపుకున్నటువంటి శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర ఈ సంవత్సరం మనం రాష్ట్ర పండుగగా ఈ నెల 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జరుపుకుంటున్నాం. సో దాంట్లో భాగంగానే ఆల్రెడీ గౌరవ శాసనసభ్యులు సబ్ కలెక్టర్ గారు మరియు డివిజనల్ అధికారులందరితో ఒక ప్రిలిమినరీ ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎవరి బాధ్యత ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, నేను, ఎస్పీ గారు, మిగతా అధికారులందరూ కూడా ఇంకొక 4 రోజుల్లో జాతర స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక డీటెయిల్డ్ ప్రిపరేషన్ మీటింగ్ దీని తర్వాత ఇవాళ రేపు కానీ ఎస్పీ గారు లోకల్ సబ్ కలెక్టర్ గారు వీళ్ళంతా చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే మనం ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఆల్రెడీ ఈ పండుగని రాష్ట్ర పండుగగా గుర్తించింది. రెండోది, ప్రభుత్వం ప్రతి ఒక్క పండుగని కూడా పెద్ద ఎత్తున భక్తులకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అందించి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళ యొక్క మంచి ఆహ్లాదకరమైనటువంటి దర్శనం, అమ్మవారి దర్శనం అంతా జరిగేటట్టు ఫెసిలిటేట్ చేయవలసిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి ప్రతి పండుగని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా పెద్ద ఎత్తున జరిగే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఫెసిలిటేట్ చేస్తూనే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనం. కొన్నిసార్లు అన్ని ఏర్పాట్లు మనం చేసినప్పటికీ 1-2 చెదురుమదురు సంఘటన జరిగే అవకాశం ఉంది. మనం చూస్తుంటే వినాయక చవితి నిమజ్జనాల్లో మన జిల్లా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుపతి పట్టణంలో అదేవిధంగా రోడ్ ఏరియాస్లో కూడా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో చాలా ఎక్సలెంట్గా మనం నిమజ్జనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలు కూడా ఎక్కడ ఇబ్బందులు కాకుండా ఒక మంచి అట్మాస్ఫియర్లో మనము అది చేసుకోవడం జరిగింది. కానీ అట్ ద సేమ్ టైం కొన్ని జిల్లాల్లో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కొన్ని జరిగాయి. సో ఇప్పుడు కూడా ఇలాంటి క్రౌడ్ గ్యాదరింగ్ ఉన్న ఈవెంట్స్లో మనం అలర్ట్గా ఉండవలసినటువంటి బాధ్యత ఉంది. అందరూ సహాయ సహకారాలు అన్ని డిపార్ట్మెంట్ తీసుకొని భక్తులకి దర్శనం బాగా జరిగే విధంగా ఈ తప్ప విఐపీలు కూడా ఏ విధంగా కట్ చేయాలి. విఐపీ అంటే అందరూ విఐపీలే. విఐపీ అయితే ఎవరైతే ఎమ్మెల్యే ఉంటారో, ఎవరైతే ఎక్స్ఎమ్మెల్యే ఉంటారో, ఎవరైతే మినిస్టర్ ఉంటారో, ఎవరైతే పదవుల్లో ఉండి గతంలో ఎక్స్గా ఉంటారో వాళ్ళు మాత్రం విఐపీ. అంతేగాని అందరికీ విఐపీ అంటే ఈసారి కుదరదు. అందుకని స్ట్రిక్ట్గా ఈసారి విఐపీ దర్శనాన్ని మనం కట్ చేసి ఎవరైతే విఐపీ ఉంటారో వాళ్ళనే గుర్తించి పంపిస్తాం. గతంలో మాదిరి పోలీసు వాళ్ళు అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తే వాళ్ళు వదిలేయడం, దానివల్ల అక్కడ కూడా ఇబ్బంది జరుగుతున్నాయి. కూడా కాకుండా 300 రూపాయలు టికెట్ పెట్టి ఫ్రీ దర్శనం 300 ఫ్రీగా జరగాలి. చాలా వరకు నివేదికలు కూడా 300 ఫ్రీగా పోవచ్చు. ఎవరైతే విఐపీగా ఉంటారో పదవులు గతంలో అనుకుంది ఎక్స్ఎమ్మెల్యేను, ఎమ్మెల్యేను అలాంటి వాళ్ళు మాత్రం విఐపీ వాళ్ళందరూ కూడా సహకరించాలా. ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు, వాళ్ళు సరిగ్గా దర్శనం కాకుండా ఇబ్బందులు పడే తీసుకుంటున్నారు. అలా కాకుండా కరెక్ట్గా చెప్పినట్టు గతంలో మ్యాక్సిమం చేసాం. ఈ తప్ప అలాంటి చిన్న చిన్న పొరపాటు కూడా రాకుండా ఇంకా బాగా చేయకుండా కాన్సెప్ట్గా ఉన్నాం. అమ్మవారు అందరినీ కూడా దర్శించే విధంగా, ఎందుకంటే గతంలో గైడ్ పెట్టాం. ఈ తప్ప కూడా చూసి ప్రతి ఒక్కరూ బాగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలనే నా అందరి ఉద్దేశాన్ని చెప్పడం కూడా తెలియజేస్తూ ఈ మనకు శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఈ జాతర సంబంధించి మనకు 7వ తేదీ నుంచి ఘటోత్సవం నుంచి మొదలై నిష్క్రమణ 11వ తేదీ వరకు కూడా
వేల సంఖ్యలో వస్తారు కాబట్టి, అలాగే ఈ స్టేట్ ఫంక్షన్ కాబట్టి మనం అందరం కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ కావచ్చు, ఇక్కడ వెంకటగిరికి సంబంధించిన ప్రజలు కావచ్చు, అందరూ కూడా మనం సమిష్టిగా బాధ్యతగా చేసి ఈ జాతరని మనము జయప్రదం చేయాలని చెప్పి అండ్ కరెక్ట్గా చెప్పినట్టు ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి జాతరలో అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరగడం, కొన్ని దురదృష్టకర సంఘటనలు జరగడం అవుతూ ఉంటాయి. కానీ ఈసారి అటువంటివి ఏమీ జరగకుండా ఖచ్చితంగా చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా దీన్ని చాలా మంచి భక్తి వాతావరణంలో ఇది చేసేదానికి జరిపేదానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. దేవస్థానం తరఫున పూలల కంపెనీ దేవస్థానం కానీ ఈ నెల్లూరు జిల్లా కానీ తిరుపతి జిల్లాలో వాళ్ళ సెల్ ఫోన్లకి మెసేజ్ వచ్చేలాగా, వాయిస్ మెసేజ్ వచ్చేలాగా ఆ ఏర్పాటు కూడా చేసిన యాప్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. విఐపి గ్యాలరీ, అదేవిధంగా వారికి పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్కి, విఐపి గ్యాలరీ, ప్లస్ గ్యాలరీ, టికెట్ల కౌంటర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ పుష్పాలంకరణ కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఆ డెకరేషన్ చేసే వాళ్ళందరినీ కూడా మాట్లాడడం జరిగింది సార్. రథం రిపేర్లు